జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 141వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే చతుర్థాంశే షష్టోధ్యాయ సోమవంశ వర్ణనం. 140వ రోజు పారాయణకి కొనసాగింపుగా తస్యాప్యప్రహ్రియమాణస్య ఆకర్ణ్య శబ్దమాకాశే పునరప్యనాదా స్మృహం అభర్తృకా కా పురుషాశ్రయ ఇత్యార్ధరావిణీ బభూవ. ఆ రెండవ మేకను అపహరించుచున్న శబ్దమును ఆకాశమున విని మరలా కూడా నేను అనాథను, భర్తలేని దానను, కుపురుషుని ఆశ్రయించిన దానిని అని ఆర్తనాదము చేసెను. రాజాప్యమర్షవశాత్ అంధకారమేతదితి ఖడ్గమాదాయ దుష్ట హతోసీతి వ్యాహరన్నభ్యవత్. రాజు కూడా ఇది అంధకారము అని తలచి అమర్షమున ఖడ్గమును తీసుకొని దుష్ట చచ్చావు అని పలుకుచూ పరిగెత్తెను. తావచ్చ గంధర్వైరపి అతీవోజ్వల విద్యుజ్జనిత. అంతలో గంధర్వులు కూడా మిక్కిలి ప్రకాశవంతమైన విద్యుత్తును సృష్టించిరి. తత్ప్రభయా చోర్వశి రాజానమా అపగతారంభం దృష్ట్వా అపవృత్త సమయా తత్క్షణ దేవాపకాంత. ఆ విద్యుత్ కాంతితో ఊర్వశి రాజును వస్త్రము లేని వారిని చూచి ఒప్పందము తప్పిపోయినందున ఆ క్షణముననే తొలగిపోయెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదితి అపవృత్త సమయ నివృత్త సమయ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత్ అని అపవృత్త సమయం తొలగిన ఒప్పందము కలదే. పరిత్యజ్య తావప్యురణకౌ గంధర్వాః సురలోకముపగతాః. ఆ మేకలను విడిచి ఆ గంధర్వులు సురలోకమునకు వెళ్ళిరి. రాజాపేచ తౌ మేషావాదాయ అతిహృష్టమనాః స్వశయనమాయాతో నోర్వశీం దదర్శ. రాజు కూడా ఆ మేకలను తీసుకొని అతి సంతుష్ట మనస్కుడై తన శయ్య వద్దకు వచ్చి అక్కడ ఊర్వశిని చూడలేదు. తాం చాపశ్యన్ వ్యపగతాంబరయేవ ఉన్మత్త రూపో బభ్రామ. ఊర్వశిని చూడక రాజు వస్త్రము లేకుండగానే ఉన్మత్త రూపముతో సంచరించెను. కురుక్షేత్రే చాంభోజర సరసి అన్యాభిశ్చతశ్రుభిరప్సరోభిః సమవేతాం ఊర్వశీం దదర్శ. కురుక్షేత్రమున అంభోజ సరస్సులో ఇంకొక నలుగురు అప్సరసులతో కూడి ఉన్న ఊర్వశిని చూసెను. తతశ్చోన్మత్త రూపో జాయేహే తిష్ట మనసి ఘోరే తిష్ట వచసి కపటికే హే తిష్ట ఇత్యేవమనేక ప్రకారం సూక్తమవోచత్. అంతటా ఉన్మత్త రూపుడైన రాజు, ఓ జాయ నిలువుము, మనసులో ఘోరమైన దానా నిలువుము, మాటలో కపటురాల నిలువుము అని ఇట్లు అనేక ప్రకారముగా సూక్తమును మంచి మాటను పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తతశ్చేతి హే జాయే మనసి ఘోరే తిష్ట వచసి మాయావాన్మిశ్రణం కురు అనేన ఏ జాయే మనసా తిష్ట ఘోరే వచాంసే మిశ్రీకృణవావహై దృష్ట్యా ఇత్యాదృష్టా దశంచాతయో సంవాద సూక్తం స్మారితం. విష్ణు చిత్తే వ్యాఖ్య కనువంత తశ్చ అని. ఓ జాయ, ఘోరే మనసులో నిలువము, వాక్కులో నాతో మనసును కలుపుము, మాటను కలుపుము, ఇట్లు చెప్పుట చేత ఓ జాయ మనసుతో నిలువుము, ఘోరమైన దానిలో వాక్కులను కలుపుదాము, ఇట్లు అష్టాదశ సంవాదమును స్మరింపచేసెను. అహచోర్వశీ. ఊర్వశి పలికెను. మహారాజాలమనేన అవివేక చేష్టితేనా. మహారాజా, ఈ అవివేక చేష్టలు చాలు. అంతర్వత్ని అహం లబ్ధాంతే పవత్తాత్ర ఆగంతవ్యం కుమారస్తే భవిష్యతి ఏకాం చ నిశాం అహం త్వయా సహ వత్స్యామీత్యుక్త ప్రహృష్టః స్వపురం జగామ. ఇప్పుడు నేను గర్భవతిని, ఈ సంవత్సరాంతమును నీవు ఇక్కడికి రావలేను, నీకు కుమారుడు కలుగును, ఒక రాత్రి నేను నీతో ఉండగలను అని పలుకగా బాగా సంతోషించిన వాడై తన నగరమునకు వెళ్ళెను. తాసాం చాప్సరసాం ఊర్వశీ కథయామాస. ఆ అప్సరసకు ఊర్వశి చెప్పెను. అయం సా పురుషోత్కృష్టో మే నాహమేతావంతం కాలం అనురాగా కృష్ణమానసా సహోషి తేతి. ఇతని ఆ పురుషోత్తముడు, ఇతనితో నేను ఇంతకాలము అనురాగముతో ఆకర్షించబడిన మనసు కల దానినై కలిసుంటిని. ఏవ ముక్తాస్తాశ్చ అప్సరసవూచు. ఇట్లు పలకగా అప్సరసలు పలికిరి.
సాధు సాధ్వస్య రూపమప్యనేన సహ అస్మాకమపి సర్వకాలమస్య భవేదితి. బాగు బాగు ఇతి నిరూపము బాగు, అతనితో మాకు కూడా సర్వకాలము ఉనికి కలుగుగాక. అబ్దే చ పూర్ణే స రాజా తత్ర ఆజగామ. సంవత్సరము పూర్తి కాగానే ఆ రాజు అక్కడికి వచ్చెను. కుమారం చాయుషం అస్మై చోర్వశీ దదో. ఊర్వశి అతనికి ఆయువు అని కుమారుని ఇచ్చెను. దత్వా చైకం శాంతేన రాజ్ఞా సహ ఉషిత్వా పంచపుత్రోత్పత్తయే గర్భమవాప. ఇట్లు పుత్రుని ఇచ్చి ఒక రాత్రి ఆ రాజుతో ఉండి 5 పుత్రులను ఉత్పత్తి చేయుటకు గర్భమును పొందెను. ఉవాచ చైనం రాజానం అస్మత్ప్రీత్యా మహారాజాయ సర్వ ఏవ గంధర్వాః వరదా సంవృత్తా వ్రియతాం చ పరప్వితి. ఆ ఊర్వశి రాజుతో ఇట్లు పలికెను, నా మీద ప్రీతితో గంధర్వులందరూ మహారాజునకు వరమునియ సంకల్పించిరి, వరమును కోరుకొనుడు అని. ఆహ చ రాజా, రాజు పలికెను, విచిత సకలారాతి అవిహతేంద్రియా సామర్థ్యో బంధుమాన్ ఆమిత బలకోశోస్మి నాణ్యదస్మాకం ఊర్వశీ సాలోక్యాత్ ప్రాప్తవ్యమస్తి తదహమనయా సహ ఊర్వశ్యా కాలం నేతుమభిలషామి ఇత్యుక్తే గంధర్వాః రాజ్ఞేऽగ్నిస్థాళీం దదుః. సకల శత్రువులను గెలిచి ఇంద్రియ సామర్థ్యము తొలగని వాడినే, బంధువులు కలవాడనే, అమితమైన బలము కోశము కలవాడనే ఊర్వశీ సాలోక్యము కంటే మాకు ఇతరము పొందవలసినది లేదు. అందువలన నేను ఈ ఊర్వశితో కలిసి కాలమును గడుపుటకు కోరుచున్నాను అనగా గంధర్వులు రాజునకు అగ్నిస్థాళిని ఇచ్చిరి. ఓచుశ్చైనం అగ్నిమామ్నాయాను సారీ భూత్వా త్రిధా కృత్వా ఊర్వశీ సలోకతా మనోరథముద్దిశ్య సంయజ్యేదాహ తతో వశ్యమభిలషతి తమవాప్స్యసి ఇత్యుక్తః తామగ్నిస్థాళీయమాదాయ జగామ. అతనితో గంధర్వులు ఇట్లు పలికిరి, శాస్త్రమును అనుసరించిన వాడపై అగ్నిని 3 భాగములు చేసి ఊర్వశీ సాలోకనమును మనరోధమును పొందుటకు చక్కగా యాగము చేయము, అప్పుడు నీ అభిలషతమును పొందెదవు అని పలుకగా రాజు అగ్నిస్థాళిని తీసుకుని వెళ్ళెను. అంతరటం వ్యామచింతయత హోమేతి వా మూఢతా కిమహం అకరవం. అడవి మధ్యలో ఆలోచించసాగాను, అయ్యో ఇది నా తీవ్ర మూఢత, నేనేమి చేసి తిని. వన్హిస్థాళీ మహేషతా నీతానోర్వశీతి. నేను అగ్నిపాత్రను తెచ్చితిని కానీ ఊర్వశిని తేలేదు. అధేనాం అటవ్యామేన అగ్నిస్థాళీం తత్యాజ స్వపురం చ జగామ. అంతటా రాజు అడవిలో అగ్నిపాత్రను విడిచి స్వపురమునకు వెళ్ళెను. వ్యతీతేర్ధరాత్రే వినిద్రశ్చ చింతయత్. అర్ధరాత్రి గడిచిన తర్వాత నిద్ర తొలగిన వాడై ఇట్లు ఆలోచించను, మమోర్వశీ సాలోక్య ప్రాప్యర్థం అగ్నిస్థాళీ గంధర్వైర్దత్తా సా చ మయాటవ్యాం పరిత్యక్త. నాకు ఊర్వశీ సాలోక్యమా ప్రాప్తి కొరకు గంధర్వులు అగ్నిస్థాళినిచ్చిరి, దానిని నేను అడవిలో విడిచిపెట్టితిని. తదహం తత్ర తదాహరణాయ యస్యామి ఇత్యుత్థాయ తత్రాప్యుపగతో నాగ్నిస్థాళీమపశ్యత్. అందువలన నేను ఆ అగ్నిస్థాళిని తెచ్చుటకు అచ్చటికి వెళ్ళెదును అని తలచి లేచి ఆ ప్రదేశమునకు వెళ్ళినవాడై అగ్నిస్థాళిని చూడలేకపోయెను. శమీ గర్భం చాస్వద్ధం అగ్నిస్థాళీస్థానే దృష్ట్వా అచింతయత్. అగ్నిపాత్ర స్థానమున జమ్మి చెట్టు తనలో నిలుపుకున్న రావి చెట్టును చూచి ఆలోచించెను. మయాత్రాగ్నిస్థాళీ నిక్షిప్తా సా చాస్వద్ధ సమీగర్భోభూత్. నేనిక్కడ అగ్నిస్థాళిని ఉంచితిని, ఆ అగ్నిస్థాళి సమీగర్భమైన అశ్వత్థమాయను. తదేనమేవాహం అగ్నిరూపమాదాయ స్వపురమభిగమ్యరణిం కృత్వా తదుత్పన్నాగ్నేరుపాస్తిం కరిష్యామేతి. అందువలన అగ్నిరూపమైన దానిని తీసుకొని నా పురమునకు వెళ్ళి అరణిని చేసి దాని నుండి పుట్టిన అగ్నిని ఉపాసించదను. ఏవమేవా స్వపురముపగతో రణిం చాకారః. ఇట్లే తన పురమును వెడలి అరణిని చేసెను. తత్ప్రమాణం చాంగుళై కుర్వన్ గాయత్రీమపఠత్. ఆ అరణి ప్రమాణమును అంగుళముచే చేయుచు గాయత్రిని పఠించెను.
పఠతశ్చాక్షరసంఖ్యాన్యేవాంగుళాని అరణ్యభవత్. అలా చదువుచున్న వానికి అక్షర సంఖ్య గల 24 అంగుళముల కలది ఆరణి అయ్యను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య పఠటయితే గాయత్రీం పఠతః అక్షర సంఖ్యాని తదక్షర సంఖ్యాన్యంగుణాని హరణిరభవత్. చతుర్వింశత్యంగురాణలాకారిణీ కార్యేతి విధి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పఠత అని గాయత్రిని చదువుచున్న వానికి ఆ గాయత్రి అక్షర సంఖ్య గల అంగుళము కలది ఆరణి అయ్యను. 24 అంగుళముల కల అరణిని చేయాలి అన్నది విధి. తత్రాగ్నిం నిర్మద్య అగ్నిత్రయమామ్నాయానుసారి భూత్వా జుహావ. అందులో అగ్నిని మధించి అగ్నిత్రయమును శాస్త్రానుసారి అయి హోమమును చేసెను. ఊర్వశీ సాలోక్యం ఫలమభిసంధితవాన్. ఊర్వశీ సాలోక్య ఫలమును అనుసంధానము చేసెను అనగా సంకల్పించెను. తేనైవ చాగ్ని విధినా బహువిధాన్ యజ్ఞాని స్వాగాంధర్వలోకానవాప్య ఊర్వశ్యా సహా వియోగమవాప. ఆ అగ్నివిధితోనే బహువిధములైన యజ్ఞములను చేసి గంధర్వలోకములను చేరి ఊర్వశి సంయోగమును పొందెను. ఏకో అగ్నిరాధావభవత్ ఏకేన త్వత్ర మన్వంతరే త్రేతా ప్రవర్తితాః. మొదట ఒకే అగ్ని ఉండెను. ఆ ఒక్క అగ్నియే ఈ మన్వంతరమున 3 విధములుగా ప్రవర్తించ చేయబడినది. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే చతుర్థాంశే షష్ఠోऽధ్యాయः. సోమవంశవర్ణనం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.